నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోదీ 12 ఏళ్ల పాలన అభివృద్ధి సంక్షేమానికి నిదర్శనం. ప్రజల విశ్వాసాన్ని సంపాదించిన నాయకుడు నరేంద్ర మోదీ. ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. సూపర్ 6 హామీల అమలులో ప్రభుత్వం విఫలం. రాజమండ్రిలో మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ భారీ నిరసన ర్యాలీ. కూటమి 2 ఏళ్ల పాలనపై వైఎస్ఆర్సీపీ భారీ నిరసన ర్యాలీలు. రాజమండ్రిలో హోరెత్తిన ప్రజాగ్రహం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలన దేశ అభివృద్ధి సంక్షేమానికి నిదర్శనంగా నిలిచిందని రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆమె జూన్ 10 నాటికి నరేంద్ర మోదీ ప్రధానిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారని గుర్తు చేశారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రధానిగా మొదటి 5 సంవత్సరాలు పూర్తి చేసిన నాయకుడు జవహర్లాల్ నెహ్రూ కూడా కాదని, ఆ ఘనత నరేంద్ర మోదీకి దక్కిందని తెలిపారు. అభివృద్ధి సంక్షేమాన్ని ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని ఆయన పాలన సాగించారని, అధికారాన్ని సేవా మాధ్యమంగా ఎలా ఉపయోగించుకోవాలో దేశానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నలంలి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు అనుశ్రీ సత్యనారాయణ, కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాసరావు, భాషా లిమ్రాతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం దగ్గర నుండి, ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఉజ్వల కింద ఇవ్వడం దగ్గర నుండి, విద్యుత్తీకరణ దగ్గర నుండి, మరి అన్ని విధాలా కూడా ప్రధానమంత్రి ముద్ర యోజన కావచ్చు, ఈ మధ్య కాలంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన, అంటే పేదవారికి కూడా అంతరాయం లేనటువంటి విద్యుత్తును అందించాలి అనేటువంటి ఆలోచనతో ఈ సోలార్ ప్యానెల్స్ మాధ్యమంగా విద్యుత్తును అందించేటువంటి ప్రక్రియ, దాని మాధ్యమంగా ఇవాళ దేశంలో 1 కోటి పేదల ఇళ్ల మీద ఇవాళ సోలార్ ప్యానెల్స్ అమర్చడం జరిగింది. ఇక ప్రధానమంత్రి సమ్మాన్ నిధి మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ప్రతి రైతుకి కూడా వారి అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది. రాష్ట్రంలో ఇచ్చేటువంటి వారి యొక్క భాగస్వామ్యం ఏదైతే ఉందో అది ఒకవేళ ఒకరోజు అటు ఇటు ఆలస్యమైనా మోడీ గారు ఇచ్చేటువంటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మటుకు ఆలస్యం అయ్యేటువంటి అవకాశమే లేదు. అది టైంకి వారి అకౌంట్లోకి వచ్చేసేటువంటి నేపథ్యం. అదేవిధంగా పేదల జీవితాలకి భరోసా కల్పిస్తూ జీవన్ జ్యోతి యోజన, జీవన్ సురక్షిత్ యోజన, అదేవిధంగా ఇవాళ దేశంలో 16 కోట్ల మందికి గ్రామీణ ప్రాంతంలో నివసించేటువంటి వారికి కుళాయి కనెక్షను. ఎందుకంటే వారు చాలా వరకు కూడా వారి ఆరోగ్యంపై కలుషిత నీటి యొక్క ప్రభావం దాన్ని గమనించి వారు ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. స్వనిధి కింద చిన్న చిన్న వ్యాపారాలు, తోపుడు బండ్ల మీద చేసుకునేటువంటి వ్యాపారాలు, వాటిని మెరుగు చేసుకోవడానికి స్వనిధి. అదేవిధంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన, మన దేశంలో మన వారసత్వ సంపదగా వస్తున్నటువంటి చేతి వృత్తులు, వాటిని కాపాడటానికి విశ్వకర్మ యోజన. ఇవన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి పేదలకి అన్ని విధాలా కూడా సంక్షేమాన్ని అందించాలి. ఇందాక మనం చూసినట్లుగా రాజ్యాంగ స్ఫూర్తితోటి ఇవాళ ముందుకు వెళ్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. దీనిలో ఆంధ్ర రాష్ట్రానికి కూడా అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తున్నటువంటి అంశాన్ని కూడా మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాం. ట్యాక్స్ డెవల్యూషన్ ఏదైతే ఉంటుందో, అంటే కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ కలెక్ట్ చేసిన తర్వాత రాష్ట్రానికి రావాల్సినటువంటి 41%, ఇంతకు ముందు 42 ఉండేది, కానీ జమ్మూ కాశ్మీరు వాటిని ఎప్పుడైతే యూనియన్ టెరిటరీస్గా అనౌన్స్ చేశారో వాటికి కూడా డబ్బు కేటాయించాలి. కాబట్టి 1% తగ్గి ఇవాళ 41%గా ట్యాక్స్ డెవల్యూషన్ ఉంది. అది కనుక చూసుకున్నట్లయితే 2004-14 సంవత్సరం మధ్యకాలంలో 132,385 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వస్తే ఇవాళ 4,05,031 కోట్ల రూపాయలు, అంటే దగ్గర 206% పెరిగినటువంటి నేపథ్యం. అదేవిధంగా గ్రాంట్ నేడు కనుక చూసుకున్నట్లయితే 2004-14 మధ్యకాలంలో 78,000 నుండి 79,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వస్తే ఇవాళ 3,33,000
3,33,000 కోట్ల రూపాయలు ఇవాళ గ్రాంటెనేడ్గా వస్తున్నటువంటి విషయాన్ని కూడా మనమందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఎయిర్పోర్ట్కి వస్తే మీ అందరికీ తెలుసు, దగదర్తి, భోగాపురం, ఓర్వకల్లు, కడపకి చెందినటువంటి ఎయిర్పోర్ట్కి ఆల్రెడీ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రోడ్లకు వచ్చేటప్పటికి 8,683 కిలోమీటర్ల జాతీయ రహదారుల యొక్క నిర్మాణం సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వ మాధ్యమంగా మన రాష్ట్రంలో జరిగినటువంటి నేపథ్యం. అదేవిధంగా రైల్వేస్కి సంబంధించి అనేక రైల్వే ప్రాజెక్ట్స్ ఇందాకే చెప్పాను నేను. అమృత్ స్టేషన్స్ దగ్గర నుండి మన రాజమండ్రి, మన అనపర్తి, కొవ్వూరు ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. నిడదవోలు కూడా ఉంది. 73 స్టేషన్లు మొత్తం అమృత్ భారత్లో మన రాష్ట్రంలోనే వారు ఇవ్వడం జరిగింది. ఇంకా ఆ లిస్ట్ కూడా కావాలంటే మీకు అందివ్వడం జరుగుతుంది. ఇంకా టూరిజంకి సంబంధించి 125 కోట్ల రూపాయలు అమరావతి టౌన్ కావచ్చు, శ్రీశైలం గుడి కావచ్చు, అదేవిధంగా మరి మంగళగిరిలో ఉన్నటువంటి వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ఇప్పటికే మంజూరు చేశారు. ప్రతిపాదనలు రాష్ట్రం నుండి ఇంకా వెళ్ళినాయి, అవి కూడా త్వరలో మంజూరు అవుతాయి అని చెప్పి మేము భావిస్తున్నాము. ఇంకా పోలవరం అమరావతి నిర్మాణానికి సంబంధించి నేను చెప్పనవసరం లేదు, మీ అందరికీ తెలుసు. పోలవరం ఇవాళ నేషనల్ ప్రాజెక్ట్గా డిక్లేర్ చేసిన తర్వాత దాని మీద ఖర్చు అయ్యేటువంటి ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. దాని కింద అడ్వాన్స్గానే చాలా వరకు కూడా సహకారం కూడా కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది. అమరావతి అసలు మనకి డిపిఆర్ లేనటువంటి నేపథ్యంలోనే 2,500 కోట్లు ఇవ్వగా, మళ్ళీ మొన్న హడ్కో మాధ్యమంగా 11,400 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి హడ్కో మాధ్యమంగా ఇవ్వటం జరిగింది. వరల్డ్ బ్యాంక్ కూడా ఇవాళ ముందుకొచ్చి వారి యొక్క సహకారాన్ని అందిస్తుంది. అయితే వాళ్ళు అందిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ మీరు గమనించాల్సింది, వరల్డ్ బ్యాంక్ లాంటి అంతర్జాతీయ బ్యాంకులు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎంపీ మరియు వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని కోటగుమ్మం సెంటర్లోని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నుంచి డీలక్స్ సెంటర్ వరకు భారీ శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రజలు ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర అసంతృప్తితో రోడ్లపైకి వచ్చారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే సూపర్ 6 హామీలను అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని భరత్రామ్ డిమాండ్ చేశారు. హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటిని విస్మరించడం, ప్రజల విశ్వాసాన్ని మోసం చేయడమే. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఎన్నికల హామీల అమలుపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని మార్గాని భరత్రామ్ డిమాండ్ చేశారు. 175 నియోజకవర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేక పాలన, ప్రజల యొక్క వ్యతిరేక పాలన ఏ రకంగా జరుగుతూ ఉందో దానికి నిరసనగా ఇవాళ ప్రజా ఆగ్రహము ఒక ఉప్పెనలాగా నడి రోడ్ల మీదకి వచ్చింది. నేను అడుగుతా ఉన్నా, సూపర్ 6 హామీలు ఏమిచ్చారండి మీరు? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఏదన్నా న్యాయంగా అనిపిస్తుందండి? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీకు ఏదన్నా ధర్మంగా అనిపిస్తుందండి? అయ్యా నారా లోకేష్ గారు, యువతని ఇంత మోసం చేయొచ్చండి? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది పైన నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగులకి తొలి సంతకము డిఎస్సి అన్నారు. ఇవాళ డిఎస్సి చూస్తే అక్రమాలతో కూడుకుని ఉంది. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది పైన నిరుద్యోగులు ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో 72,000 కోట్ల రూపాయలు నిరుద్యోగులకి చంద్రబాబు నాయుడు బాకీ ఉన్నాడు. 18 ఏళ్ళు వయసు దాటిన మహిళలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది పైన ఉన్నారు. అంటే ఈ 2 సంవత్సరాల్లో ఇవాళ ఏ రంగం చూసుకొనివ్వండి, పీపీపీ అన్నారు, 4 పీలు అన్నారు. అచ్చెన్నాయుడు అంటాడు 4 పీలు ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్ముకు తినాలని అంటాడు. నేను అడుగుతున్నాను, ఇది ఎక్కడ అన్యాయంగా? మా ఇంటి దగ్గరికి సుమారుగా 30-40 మంది పోలీసులు వచ్చి మా ఇంట్లోకి చొరబడి నా బెడ్రూమ్లోకి వచ్చే అధికారం మీకు ఎవరిచ్చారు? నా బెడ్రూమ్లో, నా ప్రైవేట్ బెడ్రూమ్లో వచ్చి తనిఖీలు చేశారట. మేమన్నా టెర్రరిస్టులమా? ఇవాళ ప్రజలకి గొంతుకై మేము కలుపుతా ఉంటే వీఆర్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఇవాళ పోలీసులు
హైకోర్టుకి ఈడుస్తాం. ఎవరైతే పోలీసులు మా ఇంటికి వచ్చారో సీసీ శిక్ష వేయించే కార్యక్రమము న్యాయస్థానం ద్వారా చేయిస్తాం. ఎవరిచ్చారండి మీకు అధికారం? తమాషా కింద ఉందా? మా ఇంటి బెడ్రూమ్లోకి రావాల్సిన అవసరం ఏంటండి? ఇవాళ పోలీసులు కార్యకర్తలందరినీ కూడా లాగేసి రక్తాలు వచ్చేలాగా గీరేసి ఇవాళ చేస్తూ ఉన్నారంటే ఎంత అన్యాయం అండి. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. పోలీస్ డిపార్ట్మెంట్కి డీజీపీ గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉండదు. డీజీపీ గారు, మీరు సర్వీస్లో ఉన్నా లేకపోయినా ధర్మస్థానం ముందు, న్యాయస్థానం ముందు అందరూ సమానులే. అది మీరు గుర్తుపెట్టుకోండి. అందరికీ కూడా భారతదేశంలో సామాన్య పౌరుడి దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా అందరూ సమానమే. ఇవాళ మేము వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ కింద గొంతులు లేపుతాము. ప్రజల పక్షాన్ని నుంచుని పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇమీడియట్గా సూపర్ 6 హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తాం. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై ప్రజాగ్రహం పెళ్లుబికిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమానికి తండోపతండాలుగా తరలివచ్చారని చెప్పారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో కోటిపల్లి బస్టాండ్ వద్ద జరిగిన భారీ ర్యాలీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ బార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో కోటగుమ్మం జంక్షన్ లో జరిగిన భారీ నిరసన ర్యాలీకి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా పరిశీలకులు తిప్పల గురుమూర్తి రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 2 ఏళ్లు చేసింది ఏమీ లేదని, కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మంచి గవర్నెన్స్ ఇవ్వాలని హితవు పలుకుతున్నామన్నారు. మా జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలన్నీ తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సెంటర్ అది మాది నీళ్ళైంది. వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు, అధ్యక్షులో వైకుంఠం చూపించారు, ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు విజయోత్సవ వేడుకలని చెప్పి జరుపుకుంటారు, ప్రజలు చూసి నవ్వుకుంటారు. మేము ఇచ్చిన పిలుపు మేరకు వెండిపోటుకి 2 ఏళ్ల కార్యక్రమానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కూటమి ప్రభుత్వం అన్నీ కూడా అబద్ధాలు. ఒక్క హామీ నెరవేర్చింది లేదు, కొత్త పెన్షన్లు ఇవ్వలేదు, ఆడబిడ్డలకి 15,000 10 నెలలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు, నిరుద్యోగృతి లేదు, అన్నీ కూడా అబద్ధాలే. అవి చాలా పెట్టుబడులు వచ్చేసాయంటారు, ఎక్కడ కనపడవు. వీళ్ళు విదేశాలు తిరిగి వచ్చి వీళ్ళు దోచుకున్న సొమ్మును దాచుకున్నారు తప్ప ఎక్కడ పెట్టుబడులు వచ్చిన దాఖలాలు కూడా లేవు. ఇది కూటమి ప్రభుత్వం
చాలా సిగ్గుపడాల్సిన విషయం. 2 ఏళ్ల పాలన ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మంచి ప్రభుత్వాన్ని, మంచి గవర్నెన్స్ని ఇవ్వాలని కోరుతూ మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అమలు చేసిన కార్యక్రమాలకి అమలు చేయాలి, అన్నీ కూడా తిరిగి అమలు చేయాలి. శ్రీకాకుళంలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ ఫెడరేటింగ్ చెస్ టోర్నమెంట్ ఫలితాల్లో రాజమహేంద్రవరం కాల్ఫ్యూజన్ చెస్ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ప్రథమ సాధించారు. 40 మంది క్రీడాకారులు హాజరు కాగా 7గురు మంచి రేటింగ్ సాధించారు. దీనికి సంబంధించిన వివరాలను స్థానిక దానవాయిపేటలో ఉన్న కాల్ఫ్యూజన్ చెస్ అకాడమీలో జరిగిన మీడియా సమావేశంలో డైరెక్టర్ విత్తనాల కుమార్ వెల్లడించారు. డి సూర్యతేజ 1574, కె హేమచంద్ 1488, డి సాయి సంవిత 1487, వి లలితిక 1478, సాయి అవినాష్ 1466, కేతన్ సాయి శ్రేయన్ 1410, జి లక్ష్మీ చైతన్య 1404 రేటింగ్ సాధించారని అభినందించారు. విద్యార్థులు తల్లిదండ్రులు మాట్లాడుతూ తమకు కాల్ఫ్యూజన్ చెస్ అకాడమీ ఇస్తున్న శిక్షణ ఎంతగానో ప్రోత్సాహంగా ఉందని తెలిపారు. విత్తనాల లక్ష్మి, హైమావతి, శివనాగ ప్రసాద్ తదితరులు అభినందించారు. అమరావతిలో విట్ ఓపెన్ టోర్నమెంట్లో మన స్టూడెంట్స్ షణ్ముఖ్ సాయిష్ ఓపెన్ బిలో 1800 కేటగిరీలో 500 మెంబర్స్ స్టూడెంట్స్కి గాను 8th ప్లేస్ వచ్చి 25,000 క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నాడండి. అదే కాకుండా అండర్ 7 కేటగిరీ వేదశ్రీ గురుముల ఆ అమ్మాయి అండర్ 7 కేటగిరీలో 3rd ప్లేస్ గెలుచుకుని 7,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ కూడా గెలుచుకుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Lakshmi Chaitanya. I am studying 2nd class. I am learning chess from 2.5 years. In Srikakulam tournament I got rating and what is your achievements under 9 national tournament? What do you want to win? What do you want to win? నెక్స్ట్ ఇయర్ ఏమి విన్ అవుతుంది అనుకుంటున్నావు? championship tournaments I want to win. నెక్స్ట్ దాని తర్వాత My name is D. Surya Tejas and I am studying 8th class in Sri Gautami Smart School. My father name is D. Kiran Kumar and my mother name is Harita. I have joined in this Calfusion Chess Academy 1 year ago and I got a FIDE rating of 1574 in the Srikakulam tournament and my goal is to win the state championship and select to the nationals. Thank you. I am grateful for Kumar sir for his guidance and encouragement. Getting a FIDE rating of 1574 is a special thing for me and it motivates me to improve better in the future. Thank you. నా పేరు సంవిత. మా ఫాదర్ పేరు డి రామకృష్ణ, మా మదర్ పేరు డి శారద. నేను ట్రిప్ స్కూల్లో చదువుతున్నాను. నాకు శ్రీకాకుళంలో 1487 రేటింగ్ రావడం అది చాలా స్పెషల్ థింగ్. ఇంకా మా కోచ్ కుమార్ సార్ చాలా బాగా నేర్పిస్తారు, ఇంకా చాలా బాగా ట్రైన్ చేస్తారు. ఆయన కోచ్గా రావడం నా అదృష్టం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇయర్ ఒక 1500 నుంచి 1600 రేటింగ్ వరకు తెచ్చుకోవడానికి ట్రై చేయడం, ఇంకా ఇంప్రూవ్ అవ్వడం. థ్యాంక్ యూ. Yes, Ketan. My mother name is Ramya. My father name is Gopal Krishna. I want to be a grandmaster and get 1800 rating. and where did you achieve the rating? In nationals 2026. Oh. Srikakulam tournament I achieved the rating. Srikakulam tournament I achieved rating 1410. And Kumar sir is a better coach and improve my rating into 1800 and improve into future my rating and
everything. Pragyananda and Gukesh. Dean. సురేష్, మా బాబు లక్ష్మీ చైతన్య. మా బాబుని 2.5 years నుంచి కాల్ఫ్యూజన్ చెస్ అకాడమీలో కోచింగ్ నేర్పిస్తున్నాను. తను ఈ 2.5 yearsలో కూడా చాలా అంటే చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు. లాస్ట్ 1.5 year బ్యాక్ గుంటూరు స్టేట్ టోర్నమెంట్ అండర్-7 స్టేట్ టోర్నమెంట్లో ఆడినప్పుడు కుమార్ సార్ చూసి వీడిని నేను ఎలాగైనా నేను ట్రైనప్ చేసి బాగా నేర్పిస్తానని చెప్పి ఆయన నాకు మాట ఇచ్చారు. అదే మాట మీద ఈ 1.5 year కూడా మా బాబు చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడండి. ఇప్పుడు శ్రీకాకుళం టోర్నమెంట్ ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్లో 1404 రేటింగ్ వచ్చింది. అలాగే లాస్ట్ మంత్ విజయవాడలో ర్యాపిడ్ టోర్నమెంట్లో 1572 రేటింగ్ టోర్నమెంట్ వచ్చింది. ఇదంతా కూడా అండర్ గైడెన్స్ ఆఫ్ కుమార్ సార్ అండ్ శివా సార్ ఆల్సో. ఎందుకంటే ఫస్ట్ అంతా ట్రైనింగ్ ఇచ్చింది వాళ్ళు, తర్వాత తీసుకున్నది కుమార్ సార్. ఇంక నెక్స్ట్ ఏం ఏంటంటే బాబుని ఎలాగైనా సరే స్టేట్ టోర్నమెంట్ ఛాంపియన్ చేస్తాను సార్ మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటారని మేము చాలా ఆశిస్తున్నాం. మరి అది థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంటంటే అసలు మా పిల్లల్ని కూడా వాళ్ళ పిల్లల్లా చూసుకొని నిజంగా బయట టోర్నమెంట్స్కి తీసుకెళ్ళినప్పుడు కూడా అసలు ఎక్కడ కూడా సార్ బయట పిల్లల్లా కాకుండా తన పిల్లల్లాగా ఫుడ్ విషయంలో కానీ అకామిడేషన్ ఎక్కడా కూడా అసలు కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా చూసుకొని వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఎలా తీసుకెళ్తున్నారో మేము నిజంగా పేరెంట్స్ దగ్గరుండి చూసి మేము చాలా ఇంప్రెస్ అయ్యాం సార్. నిజంగా సార్ ఫ్యూచర్లో కూడా మా పిల్లల్ని ఇంకా గ్రేటర్ హైట్స్కి తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు మై వైఫ్. ఎందుకంటే తను చాలా కష్టపడింది నాకన్నా. ఎండాకాలంలో నిజంగా సమ్మర్లో సార్ ఏ టైంలో క్లాసెస్ పెట్టినా సరే బాబుని తీసుకొచ్చి ఇంతలా హెల్ప్ చేసినందుకు మా వైఫ్ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ అండి. నేను సంవిధ వాళ్ళ మదర్ని. శ్రీకాకుళం టోర్నమెంట్లో మా పాపకి 1487 రేటింగ్ వచ్చింది. నిజంగా మనకి పిల్లలు అచీవ్ అయితే మనకే కదండి ప్రౌడ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మాకింత నిజంగా రేటింగ్ రావడానికి కారణము కోచర్సేనండి. వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అండి, కుమార్ సార్ అండ్ మేడం కూడా సార్. ఎందుకనంటే మేము ఏదైనా టోర్నమెంట్కి ఒక్కొక్కసారి నేను వెళ్ళనండి, సార్ మేడంతో పంపిస్తాను. నిజంగా వాళ్ళు ఇందాక సార్ చెప్పినట్టు వాళ్ళు మనకన్నా వాళ్ళ ఇదే ఎక్కువగా ఉంటుందండి. వాళ్ళు పిల్లల్ని కూడా చాలా బాగా చూస్తారండి. ఇంకా మనము వీళ్ళతో పంపించామో అనే భయం అనేది ఉండదన్నమాట. నిజంగా మా పాప ఇలా రేటింగ్ తెచ్చుకున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు కాలిఫిజన్ చెస్ అకాడమీ సార్. అనపర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి దేవి చౌక్ సెంటర్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం నలుమూలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. వెన్నుపోటు 2 ఏళ్లని పోస్టర్లు చూపిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో 4 మండల జడ్పీటీసీలు, రాష్ట్ర జిల్లా మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దాని గురించి ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నియోజకవర్గ నలుమూల నుంచి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఆడబిడ్డకి కూడా 1500 ఇస్తా అన్నాడు నెల నెల. అదే విధంగా 50 సంవత్సరాలు నిన్నోళ్ళందరికీ కూడా పెన్షన్ అన్నాడు. 60 సంవత్సరాలు నిన్నోళ్ళకి కూడా పెన్షన్ లేదు ఈ రోజుకి కూడాను. అదే విధంగా భర్త చనిపోయిన వితంతులకు కూడా ఈ రోజుకి కూడా పెన్షన్ లేదు. విద్యార్థులకి అయితే ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు. ఈ రోజున ఒక్కొక్క విద్యార్థి కూడా 2 నుంచి 2.5 లక్షలు కట్టకపోతే ఇంజనీరింగ్ కళాశాల నుంచి సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం లేదు. చంద్రబాబు నాయుడు చేసిన నిర్వాహకం వల్ల. 1, 2 రైతులు కూడా రైతు భరోసా 20,000 చొప్పున 40,000 ఇస్తా అన్నాడు తన సొంతంగాను. ₹1 ఇవ్వలేదు. 1, 2 అన్ని రకాలుగాను కూడా ప్రజల్ని వెన్నుపోటు పొడిచాడు.
అబద్ధ వాగ్దానాలతో మోసం చేశాడు. ఈ రోజున మరి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం జరిగిందంటే కారణం ప్రజల్లో ఉన్న అసంతృప్తి ముఖ్యంగా. అందుగురించే వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులే కాకుండా సామాన్య ప్రజానికి కూడా ఎక్కువ మంది ఈ కార్యక్రమంలోకి రావడం జరిగింది. ఇక చంద్రబాబు నాయుడు అక్కడ ఆ రకంగా వెన్నుపోటు పొడిస్తే, ఇక్కడ మనకు స్థానిక శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి ఏ రకంగా దౌర్జన్యాలు, దోపిడీ చేస్తున్నాడో అన్నది మన కళ్ళకు కట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడే చెరువుల్లో మట్టి చూడండి, ఏ చెరువు దగ్గరికి వెళ్ళినా కానీ తాడెత్తి లోతుగా వేస్తున్నాడు, కోట్లాది రూపాయలు నొక్కేస్తున్నాడు. ఎంత చెప్పినా, ఎంత విమర్శించినా కూడా సిగ్గు ఎగ్గు లేదా మనిషికి. కారణం తనకు కావాల్సింది డబ్బు డబ్బు డబ్బు. అంతేకాకుండా రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా నీకు నేను ఒకటే చెప్తా ఉన్నా, నువ్వేదో దౌర్జన్యాలు చేసి, దాడులు చేసి, అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేస్తే భయపడిపోయి ఎవరు కూడా రారు నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు యొక్క మనోధైర్యాన్ని చూసి సిగ్గు తెచ్చుకో. ఎందుకంటే నువ్వు కానీ, నీ కొడుకు కానీ తీసుకెళ్లి కొట్టడం, కొట్టించడం, అదే విధంగా మరి ఏ రకంగా అక్రమ కేసులు పెట్టి ఏ రకంగా ప్రజలను హింసిస్తున్నావో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. నీ ఆటలు ఎల్లకాలం సాగవు. ఆల్రెడీ నీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. ఇక మూడు సంవత్సరాల్లోనూ కూడా ఆఖరు 6 నెలలు కూడా ఏముండదు, అంతా అధికారుల చేతుల్లో పోతా. అంటే కేవలం 2.5 సంవత్సరాలు ఉంటుంది నీ అధికారం. ఈ 2.5 సంవత్సరాలు లెక్క పెట్టుకో. రానున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. వచ్చిన తర్వాత నువ్వు కానీ, నీ కొడుకు కానీ చేసిన అకృత్యానికి వడ్డీతో సహా మీరందరూ కూడా మూల్యం చెల్లించుకోవచ్చు. అసలే కాదు, దానికి సంబంధించిన చక్కెర వడ్డీ గాని, బారు వడ్డీ గాని, ఏ రకం వడ్డీ అన్నది మేము నిర్ణయిస్తాం. ఆ వడ్డీతో సహా నువ్వు అనుభవించాలి. ఈ వేళ ఏదో అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించేస్తే ఎవరు కూడా నోరెత్తరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెండా పట్టుకోవడానికి ఎవరు రారని నువ్వు ఏదో ఊహించో. నీ ఊహలన్నీ కూడా తల్లకిందులైనవి. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గాని ఎవరైతే ఈ దాడులకి, హింసలకి పాల్పడ్డారో చూడండి, వాళ్ళందరూ కూడా అధికారం చేపట్టక్కర్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీవీలో రీడింగ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరందరూ కూడా పరారే. ఇక్కడ కాదు, పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి తలదాచుకోవాలి. అకృత్యాలు, అన్యాయాలు రామకృష్ణారెడ్డి గుర్తుపెట్టుకో. నీకు అధికారం ఇచ్చింది ప్రజలకు మంచి చేస్తామని, అంతేగాని ఈ రకంగా దాడులు చేసి, అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తానంటే మాత్రం ప్రజల వాళ్ళు కూడా ఊరుకోరు, సహించరు. దీనికి సంబంధించి వడ్డీతో సహా చెల్లించాలి. దానికి ఏ రకంగా మూల్యం చెల్లించుకుంటావో అన్నది నువ్వే చూస్తావు రానున్న రోజుల్లో. అంతేకాకుండా మరి ఈ వాతావరణంలో ఇక్కడ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి తక్కువ టైంలో చెప్పినా కూడా ఇంత దిగ్విజయం చేసినందుకు మా ఊహలకు అతీతంగా మేము ఊహించిన దానికంటే 3-4 రెట్లు ఎక్కువ మంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. కార్యకర్తలు, ప్రజలున్నా కూడా మేము ఇక్కడ ధర్నా చేసి, అంతరాయం చేసి సామాన్య ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇంతటితో మరి ముగిస్తున్నాం. ఓకే సార్. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మరిచి ప్రజలకు ఏ రకంగా వెన్నుపోటు పొడిచాడా చంద్రబాబు నాయుడు అన్న విషయం పైన మరి నిరసనగా ఈ రోజున ఒక రకంగా చెప్పాలంటే వనపర్తి నియోజకవర్గ చరిత్రలోనే మహార్యాలీ, పెద్ద ర్యాలీ గతంలో ఎప్పుడు ఎక్కడ కూడా జరగలేదు ర్యాలీని మరి ఇక్కడ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులతో పాటు సామాన్య ప్రజానికి కూడా ఎక్కువ మంది పాల్గొన్నారు. కారణం చంద్రబాబు నాయుడు ఏమేమి వాగ్దానాలు చేశారో మనందరికీ కూడా తెలుసు. 50 సంవత్సరాలకే పెన్షన్, బీసీ, ఎస్సీలకి కనీసం 60 సంవత్సరాల నిన్నోడికి తండ్రులకి
విద్యార్థుల పరిస్థితి అయితే చూడక్కర్లేదు. అంతేకాకుండా రైతులకు సంబంధించి 20,000 తను సొంతంగా ఇస్తానన్నాడు. రైతు భరోసా కింద ₹1 కూడా ఇవ్వలేదు. ఈ 2 సంవత్సరాలు అంటే 40,000 అది కూడా ఆఖరికి రైతులకు వేసుకునే మరి పంటకు వేసుకునే యూరియన్ కూడా సరిగ్గా సప్లై దౌర్భాగ్య ప్రజలకి మరి ఆడపిల్లలకి ఏమన్నారు 1500 అన్నాడు. చంద్రబాబు నాయుడు చేశాడు. కానీ 1, 2 అమలు పడుతుంది. అన్నింటికీ కూడా చరిత్ర చంద్రబాబు నాయుడు అక్కడ అలాగుంటే మరి స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఎంతసేపు కూడా దౌర్జన్యాలు, దాడులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకులు ఎంత భయపెట్టినా లెక్క కాదు. నీ కేసులు దాడులు ఒక లెక్క కాదు నిరూపించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జైల్లో చూసినా కూడా మార్చుకో, నీకు ప్రజలు అవకాశం ఇచ్చింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మోదీ 12 ఏళ్ల పాలన అభివృద్ధి సంక్షేమానికి నిదర్శనం. ప్రజల విశ్వాసాన్ని సంపాదించిన నాయకుడు నరేంద్ర మోదీ. ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. సూపర్ 6 హామీల అమలులో ప్రభుత్వం విఫలం. రాజమండ్రిలో మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ భారీ నిరసన ర్యాలీ. కూటమి 2 ఏళ్ల పాలనపై వైఎస్ఆర్సీపీ భారీ నిరసన ర్యాలీలు. రాజమండ్రిలో హోరెత్తిన ప్రజాగ్రహం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో కలుద్దాం. కీప్ వాచింగ్ ABC న్యూస్.